శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి చతుర్థ భావంలో రాహు, పంచమంలో శనీశ్వరుడు యథావిధిగా ఉన్నారు. అదేవిధంగా అష్టంలో కుజుడు వచ్చి ఉన్నాడు. అదేవిధంగా భాగ్యంలో చూస్తే గురుడు, రవి, బుధుడు 3 గ్రహాలు ఉన్నాయి. రాజ్యంలో కేతు, లాభస్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు. ఇక్కడ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి నీచం అనే దానికి సంబంధం లేకుండా లాభం ఎంతో కొంత ఇవ్వడం ప్రయత్నం చేస్తారు. అయినా మళ్ళీ వృశ్చిక రాశి వారికి ఆల్మోస్ట్ శుక్రుడు అంత శత్రువు లాంటి వాడు కాబట్టి భయపడకలేదు. ఏదైనా ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంత బలోపేతమయ్యే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. కనీసం ఆలోచించండి, ప్లానింగ్ ప్రోగ్రామ్ ప్రాపర్గా చేయండి. ఎందుకంటే ఈసారి వచ్చే ఉద్యోగం మీకు స్టాండర్డ్గా 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా అందులో ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓకే, అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపార శ్రీకారం చుట్టాలన్నా, అగ్రిమెంట్ చేసుకోవాలన్నా ఈ సమయం మంచి సమయమే. ప్రయత్నం లోపల ఎక్కడ చేసుకోండి. కనీసం ఒక 4-5 ఏళ్ళ వరకు ఆ వ్యాపారం కంటిన్యూస్గా ఉంటుంది, లాభదాయకంగా జరుగుతుంది. సో వరి అవ్వక్కర్లేదు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా సత్ఫలితాలు కనబడే అవకాశాలు 15 రోజులు బాగానే ఉన్నాయి. ఓకే, విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాడు మాత్రం అనుకూలమైన వాతావరణం కాదు ఈ సమయంలోనే. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద మైన్స్, స్టోన్స్, అలాగే విధంగా పెట్రోల్ బంక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీ లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. ఓకే, అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. చాలా కాలంగా అవుట్స్టాండింగ్లో ఉన్న మనకు కేసులు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఏమైనా ఉంటే అది ఉండి కొంతవరకు కొలిక్కి వచ్చే అవకాశాలు 15 రోజుల్లో కనబడుతున్నాయి. దూర బంధువుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. డెఫినెట్గా శుభకార్యానికి పాల్గొనేటప్పుడు మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మీకు ఐడెంటిటీ అనేది సపరేట్గా జరిగే అవకాశాలు బాగా కనబడుతాయి. గుర్తింపు అనేది జరుగుతుంది. చిన్న చిన్న సత్కారాలు కూడా ఈ వారం 15 రోజుల్లో జరిగే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాము, మంత్రమే శరణ్యం అనుకుంటాం. మన జ్యోతిషాస్త్రంలో మంత్రం లేనిది ఏది లేదు. ఆరోగ్యం ఉండాలంటే మంత్ర సాధన చేసుకుంటూ ఉండాలి. ఆయుష్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అటువంటిప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి దక్షిణామూర్తి మహామంత్రాన్ని నిత్య సాధనకుడిగా చేసుకుంటూ వెళ్ళడం చాలా బాగుంటుంది. దీనివల్ల గురుబలం పెరుగుతుంది. గురువు ఆల్రెడీ దృష్టిలో పెట్టి ఉన్నాడు కాబట్టి కొంచెం బలోపేతం చేయడం జరుగుతుంది. ఈ మధ్య రవి గురువుని క్రాస్ చేసి ముందుకెళ్ళి ఆశ్లేష నక్షత్రం మీద వెళ్ళాడు కాబట్టి డెఫినెట్గా క్రాస్ చేసినప్పుడు ఏంటంటే గురువుకి బలం కొంత తగ్గుతుంది. అంటే అస్తంగతుడయ్యి అంటారనమాట. అంటే మంత్రం ఎప్పుడైతే గురువు చేస్తామో 100% ఆ అనుగ్రహం కలుగుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.